హలో ఫ్రెండ్స్, భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్లో ఫేవరెట్గా ఉండి హోమ్ గ్రౌండ్లో ఆడుతోంది. కానీ ఈరోజు పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ మాత్రం శ్రీలంకలోని ఆ ప్రేమదాస్ స్టేడియంలో ఆడాలి. అయితే నమీబియాతో ఢిల్లీలో జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా ఒక కీలకమైన మాట చెప్పాడు. అతనన్నది మనం ఇంకా ఎక్కువ ఫ్లాట్ పిచ్ల మీద ఆడాలని ఉంది అని. ఈ మాటనతను సాధారణంగా ఎలాంటి భారీ ఉత్సాహం లేకుండా లైట్గా చెప్పాడు. కానీ ఆ మాటల్లో ఒక రకమైన ఆశ లేదా కోరిక స్పష్టంగా తెలిసిపోయింది. ఎందుకంటే ఆ పిచ్చులు బ్యాటర్లకు మరింత సులువుగా షాట్లు కొట్టడానికి అనుకూలంగా ఉంటాయి. తర్వాత ఇషాన్ కిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక స్పష్టమైన విషయాన్ని బహిరంగంగా చెప్పాడు. అతనన్నది, ఇప్పటివరకు మనం ఆడిన పిచ్చులు మనం ముందుగా ఊహించిన దానికంటే కొంచెం భిన్నంగా, అంటే భిన్నమైన స్వభావంతో ఉన్నాయి. ఇది భారత్ జట్టు ఆటగాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లను సూచిస్తుంది మరియు ఇది మనకు ఆలోచింపచేస్తుంది. ఇంత పెద్ద టోర్నమెంట్లో ఇలాంటి సర్ప్రైజ్లు ఎలా ప్రభావితం చేస్తాయో. అంతేకాకుండా పాకిస్తాన్తో జరగబోయే ముఖ్యమైన మ్యాచ్ ముందు రోజు రాత్రి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో అడుగు ముందుకు వేసి మాట్లాడాడు. అతను అమెరికా మరియు నమీబియా మ్యాచ్లలో వచ్చిన పిచ్చుల గురించి స్పష్టంగా చెప్పాడు. అవి సరైన టీ20 ఫార్మాట్కు తగిన వికెట్లు కావు అని. ఎందుకంటే టీ20 మ్యాచ్లలో సాధారణంగా బ్యాటర్లు ఎక్కువ రన్లు చేసేలా ఫ్లాట్ మరియు సులువైన పిచ్చులుండాలి. కానీ ఇక్కడ అలా లేవు. ఇది జట్టు ప్లాన్లను ఎలా షేక్ చేస్తుందో ఆలోచించండి. ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ భారత్లోనే జరుగుతోంది మరియు భారత్ జట్టును అందరూ గెలుపు ఫేవరెట్గా చూస్తున్నారు. వారు టోర్నమెంట్ ముందు న్యూజిలాండ్తో ఆడిన 5 మ్యాచుల సిరీస్లో ఫ్లాట్ పిచ్చుల మీద సాధన చేసుకున్నారు. అంటే మంచి సన్నాహాలు చేసుకున్నారు. వారి బ్యాటింగ్ ఆర్డర్ ఏ బౌలింగ్ అటాక్నైనా సులువుగా ఎదుర్కొని రన్లు చేసి గెలిపించే సామర్థ్యం ఉన్నది. అయినప్పటికీ ఆటగాళ్లు ఇలాంటి మాటలు చెప్పడం అసాధారణమైన విషయం. ఎందుకంటే ఇంటి మైదానంలో ఫేవరెట్గా ఉన్న జట్టు సాధారణంగా పిచ్చుల గురించి ఫిర్యాదు చేయదు. ఇది మనకు డీపర్ స్టోరీ చెబుతోంది. ఇప్పటివరకు భారత్ జట్టు 2 మ్యాచ్లు ఆడింది మరియు ముందుగా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ముంబైలో అమెరికాతో ఆడిన మ్యాచ్లో మొదటి ఓవర్లలోనే కొన్ని వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా వెళ్ళిపోతుందేమో అన్న స్థితి వచ్చింది. అంటే అప్సెట్ అయ్యే అవకాశం కనిపించింది. కానీ సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్ వల్ల జట్టు గెలిచింది. ఆ ఇన్నింగ్స్ను అందరూ ఎక్కువగా గుర్తుంచుకునేది దాని స్టైలు మరియు ఫ్లేర్ కంటే సూక్ష్మత, ధైర్యం మరియు పరిస్థితికి తగ్గట్టు ఆడిన విధానం వల్ల. ఇది నిజమైన కెప్టెన్షిప్ ఎలా ఉంటుందో చూపిస్తోంది. నమీబియా జట్టుతో ఆడిన మ్యాచ్లో కూడా పిచ్ కొంచెం ఆగిపోయేలా, అంటే బంతి సరిగ్గా బౌన్స్ కాకుండా ఉండేలా ఉంది. కొన్ని దశలలో జట్టు ఇబ్బంది పడినా చివరికి టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ సాధించిన అతి పెద్ద విజయం దక్కింది. అంటే రికార్డు స్థాయిలో గెలిచారు. వరుస విజయాల సంఖ్య 10కి చేరింది మరియు ఇది ఏ ఇతర జట్టు కూడా సాధించని రికార్డు. అయినప్పటికీ జట్టు ఇంకా తమ ఉత్తమ ఫామ్లోకి రాలేదన్న భావన అందరికీ కలిగింది. ఎందుకంటే ఆటలు సులువుగా గెలవలేదు. ఇది ముందున్న మ్యాచ్లపై మరింత టెన్షన్ పెంచుతోంది. సూర్యకుమార్ యాదవ్ ఈ విషయాన్ని దాచకుండా బహిరంగంగా చెప్పాడు. కొలంబోలో పాకిస్తాన్ మ్యాచ్ ముందు మాట్లాడుతూ అతనన్నాడు, మొదటి మ్యాచ్లో కొంచెం ఇబ్బందిగా మొదలైంది. అది నిజమే. ఆ పిచ్ సరైన టీ20 వికెట్ కాదని మనం తప్పు చెప్పలేం, అంటే దాన్ని సాకుగా చూపలేం. కానీ అన్ని సమస్యలను ఆ పిచ్ మీదే వదిలేయకూడదు. ఎందుకంటే అందరూ చాలా క్రికెట్ ఆడారు కదా. బ్యాటర్లు తమ సొంత నిర్ణయాలు తీసుకొని తమ ప్లాన్లతో ధైర్యంగా ఆడాలి. అది ట్రిక్కీ పిచ్ అయినా సరే, అంటే మోసపూరితమైన లేదా కష్టమైన పిచ్ అయినా సరే. ఈ మాటలు జట్టు స్పిరిట్ను ఎలా బూస్ట్ చేస్తాయో ఆలోచించండి. ఈ ధైర్యం అనే మాటే భారత జట్టు ప్రస్తుత ప్రదర్శనలో కీలకమైనది మరియు హృదయంలో ఉంది. అందరూ హై రిస్క్ అండ్ హై రివార్డ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నా, అంటే ప్రమాదకరమైన షాట్లు కొట్టి పెద్ద రన్లు చేసే స్టైల్ గురించి మాట్లాడుతున్నా, ఇప్పటివరకు భారత్ జట్టు అలాంటి ప్రదర్శన చేయలేదు. బదులుగా ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలనే ఒత్తిడి లేకుండా పరిస్థితికి తగ్గట్టు తమని తాము మార్చుకొని ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇది రెప్యుటేషన్ని కాపాడుకోవడం కంటే మ్యాచ్ గెలవడం మీద దృష్టి పెట్టడం. ఇది నిజమైన విన్నింగ్ మెంటాలిటీ. ఇప్పుడు మ్యాచ్ కొలంబోలో ప్రేమదాస స్టేడియంలో జరగబోతోంది. ఇది పెద్ద మైదానం మరియు చాలాసార్లు స్టిక్కీగా ఉండే పిచ్, అంటే బంతి గ్రిప్ చేసి స్పిన్ అవుతుంది మరియు బ్యాటర్లకు సులువుగా సిక్సర్లు కట్టడానికి అనుకూలంగా ఉండదు. హార్దిక్ పాండ్యా కోరుకున్న ఫ్లాట్ పిచ్ ఇక్కడ దొరకదు. శ్రీలంక కూడా సబ్ కాంటినెంట్లోనిదే అయినా దాని పిచ్లు భారత పిచ్లతో పూర్తిగా సమానం కావు, అంటే కొంచెం భిన్నంగా ఉంటాయి.
స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేస్తే బ్యాటర్లు తమని తాము సవాలు చేసుకుని ఏదో ఒక మార్గం కనుక్కొని మంచి ప్రదర్శన చెయ్యాలి అని సూర్యకుమార్ చెప్పాడు. ఇది ముందున్న మ్యాచ్కు ఎక్స్ట్రా ఎగ్జైట్మెంట్ యాడ్ చేస్తోంది. భారత్ జట్టుకు ఒక పెద్ద ఊరట ఉంది. అది గత సెప్టెంబర్లో యూఏఈలో జరిగిన ఆసియా కప్ జ్ఞాపకాలు. అక్కడ కూడా గ్రిప్పున్న పిచ్చుల మీద, అంటే స్పిన్నుకు అనుకూలంగా మరియు ఓపికతో ఆడాల్సిన పిచ్చుల మీద ఆడాల్సి వచ్చింది. వారు వారి సాధారణ స్టైల్ నుంచి మారి ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలనే ఆలోచనను పక్కన పెట్టారు. జట్టు కాంబినేషన్ కూడా మార్చారు. అంటే ఒకే ఒక ప్రధాన పేస్ బౌలర్ను తీసుకొని రింకు సింగ్ లాంటి ఫినిషర్ ఆటగాణ్ణి బయటపెట్టారు. బదులుగా వరుణ్ చక్రవర్తి మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరు స్పిన్నర్లను జట్టులోకి తీసుకున్నారు. ఈ విధానం వల్ల వారు టోర్నమెంట్ టైటిల్ గెలిచారు మరియు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును ఓడించారు. ఇది ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందా అన్న క్యూరియాసిటీ కలిగిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు కూడా అలాంటి జట్టు కాంబినేషన్ వచ్చే అవకాశం ఉందని సూచన ఇచ్చాడు. అతను చెప్పాడు, ఆసియా కప్లో మనం ఆడినట్టు ఇక్కడ కూడా పెద్ద మైదానం ఉంది మరియు పిచ్ కూడా అలాంటిదే. కానీ ఇక్కడ పిచ్ కాస్త మెరుగ్గా, అంటే మంచి స్థితిలో ఉండవచ్చు. అందుకే అలాంటి జట్టు ఎంపికలు మళ్లీ చేయవచ్చు. కానీ ఇది చాలా కష్టమైన నిర్ణయం. ఒక మంచి ఫాస్ట్ బౌలర్ను లేదా స్పిన్నర్ను బయటపెట్టి అదనపు బ్యాటర్ను జట్టులోకి తీసుకోవాలా అనేది ఆలోచించాల్సిన విషయం. మరియు ఇది కెప్టెన్కు మంచి హెడేక్ ఇస్తుంది. ఇలాంటి నిర్ణయాలు మ్యాచ్ ఫలితాన్ని ఎలా మార్చేస్తాయో ఊహించండి. ఇది అంటే కుల్దీప్ యాదవ్ అనే స్పిన్నర్ తిరిగి జట్టులోకి రావచ్చు. పాకిస్తాన్ జట్టుపై వైట్ బాల్ క్రికెట్లో, అంటే వన్డే క్రికెట్ మరియు టీ20 ఫార్మాట్లలో అతనికి అద్భుతమైన రికార్డుంది. అతని రిస్ట్ స్పిన్ బౌలింగ్, అంటే హేటి మణికట్టుతో స్పిన్ చేసే బౌలింగ్ ఈ మ్యాచ్లో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు మరియు సబ్ ప్లాట్గా మారవచ్చు. అలాగే సీమ్ బౌలర్లు లేదా పేసర్లపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఇలాంటి పెద్ద టోర్నమెంట్లలో ఆటగాళ్ల రెప్యుటేషన్ను లేదా పేరు కంటే మ్యాచ్అప్లు, అంటే ప్రత్యర్థి జట్టుతే సరిపోయే మ్యాచ్లు ఎక్కువ ముఖ్యం అవుతాయి. అంటే స్ట్రాటజీలోని రియల్ డెప్త్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు, ఈ టీ20 ఫార్మాట్లో ఫ్లెక్సిబిలిటీ, అంటే సౌలభ్యం చాలా ముఖ్యం. ఇది బ్యాటింగ్ ఆర్డర్లోనే కాదు, బౌలింగ్లో కూడా అవసరం. ఒక మ్యాచ్లో ఒక బౌలర్ ప్రత్యర్థి ఆటగాళ్లతో మ్యాచప్ బాగుంటే అతన్ని తప్పకుండా తీసుకోవాలి. తర్వాత మ్యాచ్లో వేరే బౌలర్ మ్యాచప్ బాగుంటే అతన్ని తీసుకోవాలి. ఇది సాధారణ బైలాటరల్ సిరీస్ లేదా ఫ్రాంచైజ్ క్రికెట్ లాంటిది కాదు. ఇక్కడ తప్పు చేస్తే తిరిగి సరిచేసుకునే అవకాశం ఉండదు. అందుకే ఆ రోజు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఈ మాటలు కెప్టెన్ ఎంత షార్ప్గా ఆలోచిస్తాడో చూపిస్తాయి. సూర్యకుమార్ యాదవ్ ఎప్పుడూ ముందుగా ప్లాన్ చేసిన స్క్రిప్ట్ ప్రకారం నడిచే కెప్టెన్ కాదు. అంటే అతను పరిస్థితికి తగ్గట్టు మారతాడు. అతను బ్యాటింగ్ ఆర్డర్ను ఎలా మార్చాడంటే కుల్దీప్ యాదవ్ మరియు అర్ష్దీప్ సింగ్ లాంటి బౌలర్లను తనకంటే ముందు బ్యాటింగ్కి పంపాడు. ఫాస్ట్ బౌలర్లను పాయింట్ ఫీల్డర్గా నిలబెట్టాడు. అంటే ఫీల్డింగ్ పొజిషన్లో మార్పులు చేశాడు. పార్ట్ టైం బౌలర్లకు ముఖ్యమైన ఓవర్లు ఇచ్చాడు. నమీబియా మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి ప్రతి బంతికి వికెట్ తీసేటట్టు కనిపించాడు. కానీ అతను కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఎందుకంటే కెప్టెన్ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఆన్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తోందో. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అనే స్టార్ ఫాస్ట్ బౌలర్ను ఎలా ఉపయోగించాడో చూస్తే అర్థమవుతుంది. ఒక మ్యాచ్లో అతను పవర్ ప్లే దశలో, అంటే మొదటి 6 ఓవర్లలో 3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మరో మ్యాచ్లో మిడిల్ ఓవర్లు మరియు డెత్ ఓవర్లు, అంటే మధ్య మరియు చివరి ఓవర్ల కోసం అతన్ని సేవ్ చేశాడు, అంటే రిజర్వ్ చేశాడు. ఇది రీసోర్సెస్ మేనేజ్మెంట్లో మాస్టర్ క్లాస్. సూర్యకుమార్ చెప్పాడు, ప్రతిరోజు నేను వేరుగా ఉండాలనుకుంటాను. అంటే ప్రతి మ్యాచ్కు కొత్తగా ఆలోచించాలి. ఈ అద్భుతమైన బౌలింగ్ యూనిట్తో ముందుగా నిర్ణయించిన ప్లాన్తో వెళ్లాలని లేదు. ప్రతి మ్యాచ్కు వేరు ప్లాన్లు ఉండాలి. మైదానం మీదకు వచ్చాక ఫీల్డ్ సెట్ చేస్తున్నప్పుడు ఏమి సరైనదో ఆలోచించి చేయడం ముఖ్యం. గతంలో ఏమి పనిచేసింది అని మాత్రమే చూడకూడదు. అంటే పాత అనుభవాలపైన మాత్రమే ఆధారపడకూడదు. ఈ అప్రోచ్ భారత్ను ఎలా స్ట్రాంగర్ చేస్తుందో ఇమాజిన్ చేయండి. ఇప్పుడు భారత్ జట్టు చేయాల్సింది అదే. ప్రతి మ్యాచ్లో పరిస్థితిని గమనించి ఆ రోజు తగినట్టు ఆడాలి. అంటే పరిస్థితికి తగ్గట్టు స్పందించాలి. సెప్టెంబర్లో ఆసియా కప్లో జరిగిన జ్ఞాపకాలు వారికి సహాయం చేస్తాయి. అక్కడ అలాంటి పిచ్చుల మీదే పాకిస్తాన్ను ఓడించి గెలిచారు. ఇది ఇప్పుడు రిపీట్ అవుతుందా? ఈ టీ20 వరల్డ్ కప్లో ఇప్పటి వరకు 2 మ్యాచుల్లో వారు పూర్తిగా సంతృప్తికరంగా ఆడలేదు. అంటే ఇంపర్ఫెక్ట్ విక్టరీస్ సాధించారు. కానీ ఆ 2 మ్యాచుల్లోనూ అసౌకర్యాన్ని సహించి సమస్యలను ఎదుర్కొని గెలుపు సాధించారు. ఇప్పుడు ఆ విధానాన్ని శ్రీలంక మరియు భారత్ మధ్య సముద్ర భాగాన్ని దాటి కొలంబోకు తీసుకెళ్లాలి. అక్కడి మైదానం శబ్దం మరియు హడావిడి కంటే సూక్ష్మత మరియు ఓపికకు ఎక్కువ విలువ ఇస్తుంది. వారు ఉత్తమ ఫామ్లో కనిపించకపోయినా సమస్యలకు ముందుగానే పరిష్కారాలు కనుక్కొని ఎక్స్క్యూజ్లు లేదా సాకులు చెప్పకుండా ముందుకెళ్లే జట్టుగా నిరూపించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ అప్డేట్ని కూడా తెలుసుకోవాలంటే
వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీ అభిప్రాయాలు షేర్ చేయండి.